అక్రమార్కుల భూమాయ మామూలుగా ఉండదు. లేని భూములను సృష్టించి జనానికి అంటగట్టడంలో వారికి వారే సాటిగా ఉంటారు. తాజాగా గుంతకల్లులో కూడా అదే జరిగింది. దాని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు అనంతపురం జిల్లా యంత్రాంగం నానా తంటాలు పడుతోంది. ఒక చోట లేని భూమిని ఉన్నట్లు చూపించగలరా, ఏకంగా 5 ఎకరాలు సృష్టించగలరా అని ఎవరైనా అడిగితే అనంతపురం జిల్లాలో అది సాధ్యమని తాజాగా నిరూపితమైంది. కంప్యూటర్ ఆపరేటర్ నుంచి తహసీల్దార్ వరకు ఎవరు దోషులు, ఎవరు సూత్రధారులో అర్థం చేసుకునేందుకు నెల రోజులుగా విచారణ జరుగుతోంది. గుంతకల్లులో లేని భూమికి అడంగలు సృష్టించడం ద్వారా కోట్లాది రూపాయలు లబ్ధి పొందారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు జిల్లా అదనపు కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో భూముల ధరలకు రెక్కలు మొలిచాయి. లక్షల విలువ చేసే భూములు కోట్లాది రూపాయలు పలుకుతుండటంతో లేని భూమిని ఉన్నట్లుగా రికార్డులు సృష్టించి ఆన్లైన్ చేసి ఆపై పాసు పుస్తకం అందజేశారంటే ఎంత స్థాయిలో ముడుపులు ముట్టాయో అర్థం చేసుకోవచ్చు. గుంతకల్లు పట్టణ పరిధిలోని దోనిముక్కల రస్తా సర్వే నెంబర్ 547లో 11 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ సర్వే నెంబర్లో 547-1లో 5 రైతులకు 9.25 ఎకరాలు, 547-1C మరో రైతు పేరిట 1.75 ఎకరాలు మాత్రమే ఉంది. డైక్లాట్ ప్రకారం మొత్తం 11 ఎకరాలు ఉండగా రెవెన్యూ అధికారులు 5 ఎకరాల భూమిని 2025 నవంబర్ 13న ఆన్లైన్ ఎక్కించి సబ్ డివిజన్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా అధికారులు మాయ చేసి 11 ఎకరాల భూమిని 16 ఎకరాలు చేసి చేతులు దులుపుకున్నారు. మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడంతో భూమిని సాగు చేసుకుంటున్న రైతులు తహసీల్దార్ రమాదేవికి తొలుత ఫిర్యాదు చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో ఆర్డీఓ శ్రీనివాసులకు తెలియచేశారు. ఆర్డీఓ పట్టించుకోవటం లేదని కలెక్టర్ ఆనంద్కు రైతులు ఫిర్యాదు చేశారు. గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగే తతంగంపై విచారణ జరపాలని ఎన్డీసీ ఆనందరావును కలెక్టర్ ఆదేశించడంతో ఈ నెల 18న గోప్యంగా ఆ పని కానిచ్చేశారు. ఈ క్రమంలో కలెక్టర్కు 6 పేజీల నివేదిక అందింది. ఈ ఫిర్యాదులో ఆర్ఐల గురించి ఉందా లేక గుంతకల్లు రెవెన్యూ డివిజన్ వ్యవహారం కూడా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్డీఓ గారు వస్తారు. ఈ ఆర్డీఓ గారు కూడా ఈ విషయాలు పూర్తి క్షుణ్ణంగా చేయాలి. ఈ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అంటే మనం చెప్పాలంటే నల్లధనాన్ని తెల్లధనంగా ఎట్లా మార్చుకుంటున్నారో అదేవిధంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ భూమిలా మార్చుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర పన్నినట్లుగా రెవెన్యూ అధికారుల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని వెంటనే చొరవ తీసుకొని వీరిపైన తగు చర్య తీసుకొని దోషుల్ని నిర్ధారణ చేసి వారిపైన కఠిన శిక్ష విధించే విధంగా భవిష్యత్తులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకోకుండా పేద ప్రజలకి మరి అదేవిధంగా పేద రైతులకు అందేటట్లుగా మరి ప్రభుత్వాలు చూడాలి. నిజానికి వీఆర్ఓ, ఆర్ఐ, తహసీల్దార్ లాగిన్లతో ఆన్లైన్ చేసే వీలుంటుంది. FBO LRలో మ్యూటేషన్ చేయడానికి వీలవుతుంది. ఇదే పని చేసిన రెవెన్యూ అధికారులు తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం విషయం బయటపడటంతో కింది స్థాయి సిబ్బందిపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది. గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ హేమ్లా నాయక్పై ఆరోపణలొచ్చాయి. తనకేమీ తెలియదని తహసీల్దార్ తమ్ము వేయటం వల్లే ఆన్లైన్ అయిందని హేమ్లా నాయక్ జిల్లా అధికారులకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. పైగా తహసీల్దార్ పైనే నాయక్ ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ఏదేమైనా రెవెన్యూ యంత్రాంగం భూమాయకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు విచారణ చేపట్టారు. లోన్లు తీసుకోవడం కానీ లేకపోతే ఒక రకమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ సంబంధించినటువంటి విత్తనాలు కానీ లేకపోతే సబ్సిడీ సంబంధించినటువంటి డబ్బులు కానీ లేకపోతే పంట నష్టాలకు సంబంధించినటువంటి అనేక ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా గుంతకల్లు సంబంధించినటువంటి రూరల్ అనేక గ్రామాలలో కూడా జరిగినాయి. వాటిని అరికట్టాల్సినటువంటి అధికారులు మళ్ళా అలాంటివి ప్రోత్సహిస్తున్నారంటే నిజంగా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం. దీని మీద ఇప్పటికే విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. విచారణ కాకోకుండా వెంటనే విచారణ జరిపినటువంటి దాని మీద
రిపోర్ట్ తీసుకొని వాళ్ళ మీద ఎవరైతే దీనికి బాధ్యులైనారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దీనికి ఎవరైతే పాల్గొన్నారో బయట ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా 548లో సంబంధించిన సర్వే నంబర్లో కూడా దాదాపు కంటే 20 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమి కూడా ఉంది. దానికి సంబంధించిన గుంటపో కానీ లేకపోతే మిగిలినటువంటి ప్రభుత్వ భూములు అక్కడ ఉన్నాయి. ఆ భూములు కూడా కబ్జా చేయడానికి ఈ విధమైనటువంటి కుట్రపూరితం చేసినారన్నటువంటి ఆలోచన కూడా రావడం జరుగుతుంది. గుంతకల్లు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవికి తెలియకుండా జరిగిందా? ఆమె సంతకం లేకుండా ఆన్లైన్ ఎలా అవుతుంది? అసలు తంబ్ ఎవరు వేశారు? 5 ఎకరాలకు సంబంధించి కొటేషన్ ఎలా అప్రూవ్ అయింది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ అసలు భూమాయగాళ్లు ఎవరన్నదే ప్రశ్నార్థకంగా మారుతుంది. జిల్లా యంత్రాంగం శీఘ్రంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోతే అసలు రెవెన్యూ యంత్రాంగంపైనే నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అధికారుల సమాధానం మాత్రం మరోలా ఉంది. 47లో మామూలుగా మనకు 11 ఎకరాలు ఉంటే ఎక్సెస్గా అడిషనల్గా 5 ఏకర్స్ అని ఆ రోజు గమనించడం జరిగింది. సో వెంటనే వాటిని మనము ఇది ఉన్నదానికన్నా గ్రౌండ్లో లేని దానికన్నా ఈ 5 ఏకర్స్ అనేది గుర్తించడంతో వెంటనే ఆ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో అంటే దానికి అర్హత లేదు కాబట్టి ఎన్ఓసి తీసుకోవడానికి అందుకనే ఇది ఆ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే ఇది ఎలా నమోదైంది ఏమని అడగడం జరిగింది. ఆఫీస్లో స్టాఫ్ కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మార్చిలో మనం గమనించడం జరిగింది. అయితే ఏప్రిల్లో కూడా మళ్ళీ వాటిని సుమోటోగా కూడా మనం తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులకు రిపోర్టు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనము పోలీస్ స్టేషన్లో కూడా ఇది ఏ విధంగా జరిగింది ఏమి అనేది కూడా ఒక కేసు నమోదు చేయాలని కూడా పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ లోపల మనకి కొంతమంది ఆన్లైన్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు రైతులు వచ్చి పీజీఆర్ఎస్లో అర్జీ ఇవ్వడం జరిగింది. సో ఆ అర్జీ ఆధారంగా విచారణ చేసి దీన్ని మనము జూలై నెలలోనే జూలై మొదటి వారంలోనే ఈ అదనంగా ఉన్నటువంటి 5 ఏకర్స్ అనే దాన్ని కూడా తొలగించడం జరిగింది. భూమాయకు సహకరించి భారీగా ముడుపులు తీసుకున్న ఓ అధికారి 18 లక్షలు వెచ్చించి ఓ ఫ్లాట్ కొన్నారనే ప్రచారం జరుగుతోంది. లేని భూమిని ఉన్నట్లు చూపించడం ద్వారా 10 కోట్లు సొమ్ము చేసుకోవాలని అనుకున్నారు. అక్రమార్కులకు రెవెన్యూ అధికారులతో డీల్ ఎవరు కుదిర్చారనే విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. బేరం సాగించింది ప్రైవేటు వ్యక్తులా లేక తహసీల్దార్ కార్యాలయ సిబ్బందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత 25 లక్షల వరకు అడ్వాన్స్ పుచ్చుకున్నట్లు సమాచారం. అందులో మధ్యవర్తి ఎక్కువ వాటా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.